పాత టైల్స్ రిమూవ్ చేయకుండా టైల్స్ మీదే మళ్ళీ మనం 2/4 టైల్ అంటించడం జరిగింది. ఈ వీడియో లాస్ట్ టైం పెట్టానండి. వర్క్ జరిగేటప్పుడు వీడియో పెట్టాను. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. దీనికేంటంటే మనం వాడిన మెటీరియల్ వచ్చేసి మనకి టైల్ అడెసివ్ వచ్చేసి వెబ్బర్ కంపెనీ వండర్ వాడటం జరిగింది. టైల్ వచ్చేసి మనకి జాన్సన్ కంపెనీ అండి. ఎపాక్సీ గ్రౌట్ వచ్చేసి మనకి క్లే బెండ్ వాడాం. 2 కాంపోనెంట్ వాడామనమాట. ఇది మొత్తం 3 స్పేసింగ్ ఇచ్చి దాంట్లో మొత్తం గ్రే కలర్ ఎపాక్సీ అయితే పెట్టడం జరిగింది. వైట్ అండ్ గ్రే కాన్సెప్ట్‌లో తీసుకున్నారు మొత్తం ప్లాట్ అంతా కూడా. ఈ వర్క్ వచ్చేసి మనకి మలేసియన్ టౌన్‌షిప్ అపోజిట్‌లో మనకి ఇండిస్ వన్ సిటీ అని చెప్పేసి ఉంటుంది. అది 11th ఫ్లోర్‌లో ఫ్లాట్ అయితే చేయడం జరిగింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. మొత్తం సత్వారీ డిజైన్ తీసుకున్నారు. దీని మీద మళ్ళీ మనం ప్రొటెక్షన్ షీట్ ఏస్తాం. ఏసిన తర్వాత వుడ్ వర్క్ స్టార్ట్ చేస్తారు. టైల్స్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొటెక్షన్ షీట్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి. లేకపోతే టైల్స్ క్రాచ్ వచ్చేసి మళ్ళీ పాడైపోతాయి. థ్యాంక్ యూ సో మచ్.